విస్తరణవాదాన్ని కాకుండా అభివృద్ధినే భారత్ కోరుకుంటుందని, దానికే తాము మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం బ్రూనైలో ద్వైపాక్షిక పర్యటనను ముగించుకున్న మోదీ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఇచ్చిన విందు తర్వాత ప్రధాని మాట్లాడారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న దేశాల్లో బ్రూనై ఒకటి. ఈ నేపథ్యంలోనే స్పందించిన మోదీ ఈ ప్రాంతాల్లో ఒక ప్రవర్తన నియమావళిని ఖరారు చేయాలన్న వాదనతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి స్వేచ్ఛాయుత నౌకాయానం, గగనయానం ఉండాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఉభయులు సంయుక్త ప్రకటన చేశారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని బ్రూనై నుంచి సింగపూర్ చేరుకున్నారు. 2 దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం తన పర్యటన ఉద్దేశమని మోదీ చెప్పారు. నేడు ఆయనకు సింగపూర్ పార్లమెంటు భవనంలో అధికారిక స్వాగతం లభిస్తుంది. తరువాత ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో మోదీ భేటీ అవుతారు.